హాయ్. ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్క విధమైన ప్రవర్తన ఎందుకు ఉంటాయి? సో దీంట్లో వివిధ రకాలు చాలా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ టైప్స్కి వస్తే నాలుగు రకాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్యాపిలరీ క్యాన్సర్ అంటారు, ఫాలిక్యులర్ క్యాన్సర్ అంటారు, మెడ్యులరీ క్యాన్సర్ అంటారు, అనాప్లాస్టిక్ క్యాన్సర్ అంటారు. దీంట్లో ప్యాపిలరీ క్యాన్సర్, ఫాలిక్యులర్ క్యాన్సర్స్ని కలిపి డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు. సో వీటితోటి ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి ప్రోగ్నోసిస్, వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెడ్యులరీ క్యాన్సర్ గురించి వస్తే ఇది ఫ్యామిలీస్లో ఎక్కువ రన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇండివిజువల్గా కూడా రావచ్చు. దీని ప్రవర్తనే వేరే విధంగా ఉంటుంది. సర్జరీ కూడా ఈ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ కంటే కూడా కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. నాలుగో రకంకి వస్తే అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్. అన్నిట్లోకి ఇదే అగ్రెసివ్ క్యాన్సర్ అనమాట. సో ట్రీట్మెంట్కి సరిగా రెస్పాండ్ అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.